నాయకించిన పెద్దలకు నవేంద్ర జేఏసీ అధ్యక్షులు అయ్యస్వామి గారికి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చిన అన్నగారికి, నాన్ పొలిటికల్ చేసి వచ్చిన అన్నగారికి, మీరందరూ చాలా మంచి స్పీచ్ ఇచ్చారండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు తనకు తానుగా అనుకొని ప్రత్యేక హోదాకి మనం ఎంతైతే నష్టపోతున్నామో ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు గడప గడపన ఎవరైతే ఉన్నారో ఇంటి వైపు నుంచి ఒక్కొక్కరు వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్ పవర్ అనేది కేంద్రానికి తెలియపరచాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అండ్ పొలిటికల్ పార్టీలని ప్రస్తుతానికి వాళ్ళు ఏదో హామీలు చెప్పారు, మన వాళ్ళు ఏదో హామీ చెప్పారు, వైఎస్ఆర్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ప్రతి పార్టీలు ఏదేదో చెప్పారని చెప్పేసి మనం అందరం అనుకొని వాళ్ళకి మనం వెళ్తున్నాం. కాబట్టి అది మనకి కొంతవరకు మీరు పక్కన పెట్టేసి అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఒక ఉద్యమంలాగా చేపట్టి అందరూ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మన ప్రత్యేక హోదా కోసం అందరూ పాటుపడాలని చెప్పేసి కష్టపడాలని అనుకుంటున్నానండి. దాని తరపు నుంచి మా ఆంధ్రప్రదేశ్ టీం మొత్తాన్ని ప్రతి విలేజ్లో కూడా మాకు ఒక మెంబర్ ఉన్నారు సార్. వాళ్ళ మొత్తాన్ని కూడా నేను కూడా ఈ ఉద్యమంలోని ప్రతి యాక్టివిటీస్కి నేను పంపించాలని అనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు, నాకు మాట్లాడడానికి కొద్దిగా రాదు, అడ్మినిస్ట్రేషన్ అయితే నేను చూసుకోగలను, కానీ ఇలా మాట్లాడుతున్నాను. నా తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మా ఏషియా తరపు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్లోని మా మెంబర్స్ మొత్తం రెడీగా ఉంటారు. సో దానికి సంబంధించిన నవేంద్ర జేఏసీ అధ్యక్షుల గారితో కూడా నేను మాట్లాడి ఏ యాక్టివిటీస్ అయితే ఉన్నాయో మీరు 1,00,000 కార్డులు మనం ప్రింట్ చేసి మనం పంపించాలని అనుకుంటున్నాము. 1,00,000 కార్డులు కాదు, 10 లక్షలను పంపించడానికి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి నేను రెడీగా ఉన్నాను. దానికి సంబంధించిన సపోర్ట్ ఎంతవరకు అయినా సరే ప్రస్తుతం మనం ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని పక్కన పెట్టేసి, అంటే పార్టీ బలోపేతం గురించి కాకుండా ప్రత్యేక హోదా గురించి దీన్ని బలోపేతం చేసి కేంద్రం దృష్టికి ఈ 1 ఇయర్లోనే మనం చాలా ముందుకు తీసుకెళ్ళి మన ప్రత్యేక హోదా మనం సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరి పెద్దలకి నా నమస్కారం. థ్యాంక్ యూ.